పారిశద్యం పరసతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ రోజులో ఉన్నటువంటి వీరులు, మహావీరులు, తేజులు అందరూ కూడా ఇలాంటి ఛత్రపతి వీర శివాజీ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాల త్యాగ ఫలితంగా మనం ఈరోజు ఇంత సుఖంగా ఉన్నాం. మనందరూ కూడా ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే వారు మన కొరకు పాటుపడినటువంటి ఎన్నో చరిత్రలు మనం తెలుసుకొని గాథల్ని, చరిత్రల్ని విశదీకరించుకుంటే, మనం చర్చించుకుంటే వాళ్ళు పడిన కష్టాలు మనకి ఒక 5 పైసలు భాగం కూడా లేదు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనకు సనాతన ధర్మాన్ని నిలబెట్టి వెళ్తే కూడా ఇప్పుడు మన హైందవులందరూ సుఖంగా తింటూ ఫ్యాన్ కింద పడుకొని ఉన్నాం. మనము ఏసీలు వేసుకొని ఎవరికి వారు వాళ్ళ ఇంట్లో పబ్బం గడుపుకుంటూ మాకెందుకు లేరు. ఏదో ఒక రోజు మనకు ఎలాంటి తప్పిదం జరుగుతుందంటే అయ్యో ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందా అనే చరిత్ర మనకు రాసుకొని అప్పుడు వాళ్ళు ఎట్లా పైకి సున్నం పట్టించి ఉప్పులు పట్టించినారు, మనకు అంతకంటే అగాధము రాబోయే భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా సనాతన ధర్మం కొరకు పాటు పడితే తప్ప ప్రతులే వారు రక్తాన్ని చిందించడానికి కూడా మనకు ముందుకు వస్తూ ఉంటే మనం ఇంటరాజు అనుగుణంగా మనం ఆయన పాదాల సాక్షిగా గొప్ప కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటి యూత్కి ఇలాంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా మనం వెన్నంటూ ఉండి కాపాడాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఛత్రపతి ఈరోజు జరిగే కార్యక్రమం శివాజీ మహారాజ్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని హిందూ ధర్మ పరిరక్షణ సమితి అదేవిధంగా హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మనం యొక్క భవిష్యత్ తరాలకు గతంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలపై అవగాహన కొరకు ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిసారి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం అయ్యప్ప ఆలయం నుంచి మొదలుకొని ఐజా పురవీధుల గుండా వెళ్ళి చౌరస్తా దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి మనము వాల్మీకి గుడి దగ్గర ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఇందులో కుల, మత, వర్ణ, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పాలుపంచుకోవాలి. ఒక గతాన్ని గుర్తు చేసుకున్నట్టయితే శివాజీ మహారాజ్ సేనలో సుమారుగా 60% ముస్లింలోనే ఉండేవారు. అంటే కేవలం ఇక్కడ మనం ఎంతసేపులో శివాజీ మహారాజుకు ముస్లింలు వ్యతిరేకి అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా కేవలం హిందూ ధర్మ స్థాపన కొరకు శివాజీ ఆ రోజు పోరాడాడు. మొఘళ్ళ సామ్రాజ్యం కావచ్చు, ఇంకొకటి ఢిల్లీ సామ్రాజ్యం కావచ్చు, వీరిపైన దండయాత్ర చేయడం, తర్వాత ఈ రోజు కూడా ఏదన్నా యుద్ధ నీతి ఉందంటే గెరిల్లా యుద్ధ నీతి నేర్పినటువంటి ఒకే ఒక్కడు శివాజీ మహారాజ్. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఈరోజు బయలుదేరుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక శివాజీ మాదిరి యొక్క కార్యక్రమాలు చేస్తుంటేనే మిగతా నిద్రపోతున్నటువంటి హిందువులకు, సోమరిపోతులకు కేవలం మేము జాగ్రత్తగా ఉన్నాము లేదా పడుకున్నాము, మాకు డబ్బు ఉంది అనేటువంటి భ్రమలు బతికేటువంటి వెర్రినాయళ్లకు వీళ్ళు మిమ్మల్ని చూసి వీళ్ళ భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మన కార్యక్రమాలు మనం చేయకపోతే వేరే వాళ్ళ కార్యక్రమం మనమే చేయాల్సి వస్తుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివాజీని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ప్రతి ఒక్కరూ ఒక శివాజీ మాదిరి అయినప్పుడే పిల్లలకి మన ధర్మం యొక్క విలువలు తెలపగలుగుతాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ జై